కలుగునుగాక. ఈ ఆగస్ట్ 23 ఆదివారం ఈ ఉదయకాలం వర్తమానాలు వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుని కృపలో గడిచిన కాలమంతా ప్రభు మనల్ని కాపాడి ఉన్నారు. ఈ ఆదివారం దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత చాలా ఉన్నతమైంది. దేవుని బిడలుగా ఆదివారం దేవుని సన్నిధిలో మనం కనబడాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎజ్రా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 8వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. రాజు అయిన తమకు అనే మాటను గురించి చూస్తూ, మేము యూదా ప్రదేశానికి వెళ్ళితిమి, అక్కడ మహాదేవుని యొక్క మందిరం ఉన్నది అనే మాట చూస్తున్నాం. రాజు అయిన తమకు తెలియచేసింది ఏమనగా, మేము యూదా ప్రదేశానికి వెళితే అక్కడ మహాదేవుని యొక్క మందిరం ఉన్నది అనే మాటను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మందిరం ఎందుకు అనే మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. వారు యూదా ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మందిరం ఉంది. వాస్తవంగా సొలొమోను మనకు బాగా దేవుని వాక్యంలో చదువుతున్నప్పుడు సొలొమోను రాజు యెరూషలేము దేవాలయాన్ని 7 సంవత్సరాలు కష్టపడి కట్టాడు, దేవుని మందిరాన్ని. ఆ తర్వాత ఆ మందిరంలో ఉన్న ఉపకరణాలు నెబుకద్నెజర్ పట్టుకుని వెళ్ళిపోయినాడు. సొలొమోను కట్టిన మందిరం అంతా బంగారంతో, ప్రతిదీ బంగారంతో పొదిగినట్లుగా లేఖనంలో చూస్తాం. ఆ తర్వాత దేవుడు కోరెషు రాజుని ప్రేరేపించి ఆయన ద్వారా ఒక మందిరాన్ని కట్టించాడు. ఈ ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలు మనం చదువుతూ ఉంటుంటే ఎక్కువగా ఈ ప్రస్తావన మనకు కనబడుతుంది. వాళ్ళు యూదా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక దేవునికి మహా గొప్ప మందిరం అక్కడ ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. ప్రత్యేకంగా అనేక ప్రాంతాల్లో కూడా అనేక మందిరాలు ఉన్నాయి. సజీవమైన దేవుని, జీవం కలిగిన దేవుని మందిరాలు. మనం ఆరాధించే దేవుడు సజీవుడు. ఆయన ఆరాధించే ప్రజలు సజీవులుగా మనల్ని దేవుడు ఉంచాడు కనుక ఆయన మందిరానికి వెళ్ళి దేవుణ్ణి మనం అందరం కూడా ఆరాధన చేస్తూ ఉంటాం. ఇక్కడ యూదా ప్రాంతంలో ఒక మందిరం ఉంది. మన ప్రాంతాల్లో కూడా అనేకమైన చర్చెస్ ఉన్నాయి, అనేక మందిరాలు ఉన్నాయి. వీధికి ఒక చర్చి, ఊరికి అనేక చర్చెస్, మండలానికి, గ్రామాలకి ఎటు చూసినా అనేక ప్రార్థన మందిరాలు ఉంటాయి. మంచిది. అయితే మందిరాలు అయితే ఉన్నాయి, కానీ ప్రజలు మందిరానికి వెళ్ళటానికి అంత మక్కువ చూపట్లేదు. ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళితే ఆ ఇంట్లో 4-5 ఉంటారు. ఆ ఇంట్లో ఒక తల్లే దేవుని మందిరానికి వచ్చేది. ఏమ్మా, మీ ఆయన రారన్నయ్య, దేవుడంటే ఇష్టమా? ఇష్టమన్నయ్య, కానుకలు అయ్యి పంపించమని ఇస్తూ ఉంటారన్నయ్య. అమ్మా, మీ కానుకన్నా మీ హృదయం దేవుడికి కావాలి కదా. దేవుడికి ఇష్టమే, దేవుడంటే ఇష్టమే, కానీ మందిరానికి రాడయ్యా. మీ పిల్లల సంగతి ఏంటయ్యా? అమ్మా, మా పిల్లల ఆదివారం ఒకరోజే కదా సెలవు, మమ్మీ ఈరోజు కూడా మమ్మల్ని మాకు సెలవు ఇవ్వవా, చర్చ్ అంటావా అని అనేకులు ఆ తల్లుల్ని పిల్లలు అంటూ ఉంటారట. చాలా కుటుంబాల్లో ఆదివారం వచ్చినప్పటికీ వాళ్ళు దేవుని పిల్లలే, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగిన వాళ్ళే, ఒకవేళ అన్యులుగా ఉండి దేవుని సన్నిధిలో రక్షించబడిన వాళ్ళే, కానీ మందిరానికి వెళ్ళే అలవాటు ఉండదు. ఇంకో మాటలో చెప్పాలంటే, ఒకవేళ మందిరానికి వెళ్ళిన నెలకు 4 ఆదివారాలు ఉంటే కొన్ని నెలల్లో 5 ఆదివారాలు కూడా ఉండొచ్చు. కొంతమంది ఫస్ట్ ఆదివారం ఖచ్చితంగా కనబడతా ఉంటారు. రెండో ఆదివారం కొంతమంది జనాభా డౌన్ అవుతూ ఉంటారు, పర్సెంటేజ్ తగ్గుతూ ఉంటుంది. 3వ వారం కొంచెం పలసపడుతూ ఉంటారు. 4వ వారం 50-50 ఛాన్స్. ఇట్లా కాదు. ఆ ప్రాంతానికి, యోధా ప్రాంతానికి వెళితే అక్కడ ఒక మందిరం ఉంది అనే ఒక చక్కని మాట. అసలు మందిరం ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు? మందిరాలు ఎందుకు? ఈరోజు ఆదివారం కదా,
మనం ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి? అసలు దేవుని మందిరం యొక్క ఉన్నతమైన ఔన్నత్యం, దేవుడు మందిరాలు ఎందుకు కట్టించాడు, మందిరం ఎందుకు అనే ఆలోచన కలిగితే ఒకే ఒక మాట ఈ పూట మీకు చెప్తాను. ప్రతి క్రైస్తవుడు, ప్రతి వ్యక్తి దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎందుకు అనంటే వాక్యం నుంచి మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మందిరాలు ఎందుకు అంటే, రాసుల మొదటి పుస్తకం 8వ అధ్యాయం 20వ వచన భాగంలో ఈ విధంగా వాక్య లేఖనాలను మనం గమనిస్తూ ఉంటాం. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదుకు ప్రతిగా నియమించబడిన యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనత కోసం మందిరమును కట్టించి ఉన్నాను. ఎంత చక్కని మాట! సొలొమోను చెప్తున్నాడు, మందిరం ఎందుకోసం అయ్యా, ఎందుకోసం కట్టావయ్యా నువ్వు? అక్కడ చెప్తున్న మాట, మందిరం ఎందుకోసం అనంటే దేవుని నామ ఘనత కోసం. చెప్పండి ఆ మాట, దేవుని నామ ఘనత కోసం. వాస్తవంగా దావీదు మందిరం కట్టాలనుకున్నాడు. దేవుడు అంటాడు, నీ చేతులు రక్తాన్ని ఒలికించాయి, నువ్వు యుద్ధాలు చేసావు, నీ చేతులతో మందిరం కట్టడానికి నువ్వు యోగ్యుడు కాదు. నీ కడుపును పుట్టే కుమారుడి చేత నేను మందిరాన్ని కట్టిస్తాను. సొలొమోను ఒక చక్కని మందిరం కట్టాడు. ఇంతకీ మందిరాలు ఎందుకు? ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాలు ఉన్నాయి, అనేకమైన పెద్ద పెద్ద చర్చెస్ ఉన్నాయి. అయినా ఇప్పటికీ ఇన్ని మందిరాలు ఉంటున్న ప్రజలు కూడా దేవుని సన్నిధికి రాలేని, మందిరానికి రాలేని ప్రతికూలమైన పరిస్థితులు ఉండిపోతున్నారు. మందిరం విలువ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకోసం మందిరం అనంటే దేవుని నామ ఘనత కోసం. అక్కడ అదే మాట చెప్పాడు, దేవుని నామ ఘనత కోసం ఈ మందిరాన్ని కట్టించున్నాను అని. మందిరం ఎందుకోసం అంటే దేవుని నామం మహిమ కోసం, దేవుని నామం ఘనత కోసం. దేవుని నామ ఘనత కోసం ఒక చక్కని మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే ఆ మందిరానికి దేవుని పేరు పెట్టాలి. ఈరోజు చాలా మందిరాలు ఉంటాయి, ఆ మందిరాలకి దేవుడి పేర్లు ఉండట్లేదు. కొన్ని చోట్ల యేసుక్రీస్తు ప్రార్థన మందిరం, చర్చెస్ పేర్లు ఉంటాయి. ఇమ్మానుయేలు ప్రార్థన మందిరం, ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. హోసన్న మందిరం, జయము, దేవుడు జయమిచ్చేవాడు. దేవుడి పేర్లు అవి. మన చర్చ్ పేరు షమ్మా. షమ్మ అంటే ది లార్డ్ ఇస్ దేర్, దేవుడు ఉండే చోటు. మేము సేవలోకి వచ్చిన తర్వాత చాలా కాలం మన చర్చ్ పేరు ప్రేయర్ టవర్ కింద, ప్రార్థన గోపురం కింద ఉండిపోయింది. ఏ పేరు పెట్టాలని చాలా కాలం ఆలోచించి ప్రార్థన చేసి 40 రోజులు ఉపవాస ప్రార్థనల తర్వాత ఆ పేరు బయలుపరిచినప్పుడు షమ్మ అంటే దేవుడు ఉండే చోటు. నిజంగా మాతో ప్రభు ఉన్నాడు. ది లార్డ్ ఇస్ దేర్. ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. ప్రత్యేకంగా ఎందుకోసం ఈ మందిరాలనంటే దేవుని నామ ఘనత కోసం. మందిరాలకి దేవుని పేరే పెట్టాలి. చాలా చర్చెస్ ఎలా ఉంటాయంటే మెమోరియల్ చర్చ్ అని ఉంటాయి, ఎవరితో జ్ఞాపకార్థంగా ఆ చర్చ్ మాట. చాలామంది పెద్ద పెద్ద సేవకులు వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటారు. ఎవరో ఒక అమ్మ, స్థలం ఇస్తానయ్యా, మీరు మందిరం కట్టుకోండి మందిరం, అవసరమైతే నేనే మందిరం కట్టిస్తాను, కానీ ఆ మందిరానికి పేరే ఉండాలంటే మా నాన్నగారు జ్ఞాపకార్థంగా మెమోరియల్ చర్చ్ అని ఉండాలి. ఆయన అన్నారట, వద్దమ్మా, నీ స్థలం, నీ మందిరం నువ్వే ఉంచుకో. మందిరాలు మనకి ఘనత కోసం కాదు, మందిరాల పేర్లు దేవుని పేరు ఉండాలి. దేవుని నామ ఘనత కోసం ఈ మందిరం. బైబిల్లో కూడా ప్రభు ఇలా అంటారు, నేను యజమానున్నైతే నాకు లోబడేవాడు ఎవరు? నేను యజమానున్నైతే నాకు రావాల్సిన ఘనత ఏమైను అంటారు ప్రభు. నిజంగా ఒక యజమాని దాసుడు గణపరిచినట్లు మన జీవితాల్లో
దేవుని మందిరం తప్పకుండా ఆయన్ని గణపరచటానికే మనమందరం ఏకంగా కూడి ఆయన నామాన్ని గణపరచాలి. ప్రభు ఇలా అంటారు, నన్ను గణపరచు వాన్ని నేను నిజంగా ఖచ్చితంగా వాళ్ళని గణపరుస్తాను. ఏ వ్యక్తులైతే దేవుని మందిరానికి రావటానికి ఇష్టపడతారో ఆ మందిరం దేవుని ఘనత కోసం ఏర్పాటు చేయబడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ మనిషి తన ఘనతను కోరుకోకూడదు, తను గణపరచబడాలనుకోకూడదు. నువ్వు దేవుణ్ణి గణపరచు, ఆయనే నిన్ను గణపరుస్తారు. మందిరం ఎందుకోసం అంటే మనుషుల జ్ఞాపకార్థంగా కట్టినవి కాదు మందిరాలు, దేవుడు నివసించే స్థలం. యాకోబు ఆ దర్శనం చూస్తూ ఉంటాడు, ఆ కళ చూస్తూ ఉంటుంటే ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన ఉంటుంది, దాని మీద దేవదూతలు ఎక్కుతూ ఉంటారు. ఏంటని భయపడిన సందర్భాలు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని, నీతో చేసిన ప్రమాణాలు నీతో చెప్పి నెరవేర్చే వరకు నేను విడువను అని చెప్పి ప్రభు అంటారు, ఇదిగో ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. యాకోబు భయపడి ఇది పరలోకపు గవిని అని మాట్లాడతాడు. నిజంగా ఒక వ్యక్తి భూమి మీద నుంచి పరలోకం వెళ్ళటానికి ఏకైక మార్గం దేవుని మందిరమే. ఇది దేవుని ఘనత కోసమే మందిరాలు కట్టబడి ఉన్నాయి. మరి ఇక్కడికి వచ్చి నువ్వు దేవుని గణపరచకపోతే ఎలా? ఆరాధన ఎందుకు అనుకుంటున్నారు? దేవుని గణపరచడం కొరకు. పాటలు ఎందుకు? దేవుని గణపరచు. వాక్యం ప్రతిదీ దేవుని ఘనత కోసమే ఈ మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి యూదాలో ఒక మందిరం ఉంది, మహాదేవుని మందిరం, గొప్ప మందిరం. మందిరం ఎందుకోసం అంటే దేవుని ఘనత కోసం. నీ జీవితంలో ఆయన గణపరచు, నిన్ను సమాజంలో దేవుడు ఖచ్చితంగా గణపరుస్తాడు, సందేహం లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగింపులోకి వస్తాను. ఒక యవనస్తుడు మీకులాగే, మీరంతా ఆసక్తిగా వచ్చి కూర్చుంటారు. మీకులాగే దేవుని మందిరం పట్ల ఆ యవనస్తుడికి చాలా ఆసక్తి, చదువుకుంటున్న రోజులు. కానీ మిడిల్ ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే అటు పైకి వెళ్ళక ఇటు కిందకి రాలకుండా మధ్యలో స్ట్రక్ అయిపోయినట్టు ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. ఇంట్లో పరిస్థితులు, చదువుకోవాలని ఆశ ఉంటుంది, చదివించే వాళ్ళు ఉండరు. కానీ దేవుణ్ణి నమ్ముకున్నాడు ఆ యవనస్తుడు. దేవుని మందిరానికి వెళతా ఉన్నాడు. మరి చుట్టూ ఉంటారు కదండి స్నేహితులు అనేవాళ్ళు, ఫ్రెండ్స్ అనేవాళ్ళు, బంధువులు రాబంధువులు ఉంటారు కదా. వెంటనే ఎరా పద్దాక ప్రార్థన, దేవుడు దేవుడు అని చర్చి దగ్గరికి వెళ్ళిపోతున్నాం, వెళ్ళి అక్కడే ఉండు, ఇక నాకేం పని అక్కర్లేదా అన్నట్లుగా ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్ రకరకాలుగా మాట్లాడుతున్నారు. బంధువులు, ఇక స్నేహితులైతే ఒరే ఆదివారం వచ్చినప్పుడు యవనస్తులు ఎంజాయ్ చేయాలి, జల్సా చేయాలా, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తావరా, యవనం అనేది ఐస్ క్రీమ్ లాంటిదంటే కరిగిపోతుంట, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేస్తావరా, పద్దాక దేవుడు దేవుడు అంటావు. వెంటనే ఆలోచించి అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగా డిసప్పాయింట్ అయ్యాడు ఆ యవనస్తుడు. నిజమే కదా, నా స్నేహితులు లోకంలో జల్సాగా హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు అని మనసులో అపవాద ఆలోచన పుట్టించాడు. లేదు లేదు లేదు, నా దేవుని మందిరానికి నేను వెళ్ళాలి, వాళ్ళు ఎన్నైనా అనుకోనివ్వండి అని మరలా ప్రార్థన చేసుకుని దేవుణ్ణి నేను గణపరచడానికి వెళుతున్నాను అక్కడికి, నన్ను ఆయన గణపరుస్తాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రతి ఆదివారం, ఏ ఆదివారం కూడా ఆరాధన మానేవాడు కదా యవనస్తుడు. కంటిన్యూగా దేవుణ్ణి వెంబడించేవాడు. స్నేహితులు రకరకాలుగా, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా ఏం చేశాడు, చర్చికి వెళ్తున్నావు కదా ఏం చేశాడు, అక్కడే పడి ఉంటావు కదా, అక్కడే నువ్వు పరిచర్య ప్రార్థన అది ఇది అంటావు కదా ఏం చేశాడు నీకు, ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ ఏమీ పట్టించుకోకుండా దేవునికి దగ్గరికి వెళ్ళి, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి గణపరుస్తూ వచ్చాడు. ప్రభు అన్నాడు కదా, నన్ను గణపరచు అని, నేను గణపరుస్తానని. ఒకరోజు రానే వచ్చింది. ఆ పిల్లోడు చదువుకుంటా, 10th పూర్తయింది, కాలేజీలో జాయిన్ అయ్యాడు, చదువుకుంటున్నాడు. సరిగ్గా ఫీజులు కట్టడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. చిన్నగా ట్యూషన్ పెట్టుకుని పిల్లలకి ట్యూషన్ చెప్తా, అలాగా ఖాళీ సమయం ఏదో చేసుకుని పార్ట్ టైం అలా ఫీజులు కట్టుకుంటూ చదువుకున్నాడు. బాగా చదువుకున్నాడు. మందిరాన్ని మానేవాడు కాదు, సన్నిధికి దూరం అయ్యేవాడు కాదు. రోజులు గడుస్తూ ఉంటుంటే ఆ పిల్లోడు బీఈడి చేశాడు. ఉన్నతమైన గవర్నమెంట్ జాబ్ పోస్ట్ అతనికి వచ్చింది, ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది.
అద్భుతం. నిజంగా ఎంతమంది స్నేహితులని పిలువబడుతున్న వాళ్ళు, ఎరా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నావు, ఏం చేశారా అని హేళనగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు నోటు మీద వేలేసుకున్నట్లుగా ఆ పిల్లోడు వస్తూ ఉంటుంటే నమస్తే సార్ అన్నట్లుగా గౌరవిస్తూ ఉన్నారు. నన్ను గనపరచువాడిని నేను గనపరచు. ఆ పిల్లోడికి మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అక్కడితో ఆగక ఇంకా తనకు ఆశ ఏంటంటే ఒక మంచి కాన్వెంట్ ఒకటి ఏర్పాటు చేద్దాం. చాలామంది నాకులాగా మిడిల్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఉద్యోగాలు లేక ఉండిపోయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి దేవుని గొప్పతనం చెప్పాలని ఆ పిల్లోడే ఒక మంచి కాన్వెంట్ ఒకటి పెట్టి అనేకమైన పిల్లలకి విద్యాభ్యాసం నేర్పించి, కొంతమంది టీచర్స్కి ఉపాధి కల్పించి ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు ఆ యవనస్తుడు సమాజంలో ఒక మంచి పేరు ఖ్యాతి కలిగిన వాడిగా ఉన్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తన యవ్వన కాలమందు ఏ ఒక్క ఆదివారం దేవుని మందిరాన్ని మానక దేవుణ్ణి ఘనపరిచిన ఆ యవనస్తుణ్ణి నా ప్రభు సమాజంలో, సంఘములో, ప్రజలందరి ఎదుట ఒక మంచి పొజిషన్లో ఉంచాడు, ఘనపరిచాడు. నేను కోరుకుంటున్నాను, ఏ ఒక్క ఆదివారం దేవుని మందిరం నెగ్లెక్ట్ చేయకుండా దేవుని మందిరం మీద ఆసక్తి కలిగి శ్రద్ధతో ఉండి దేవుని మందిరానికి వెళ్ళి భక్తి చేయి. నీ జీవితాన్ని దేవుడు ఖచ్చితంగా గనపరుస్తాడు. ఇదిగో యూదా ప్రాంతంలో ఒక మందిరం ఉంది. ఎందుకు మందిరం? కొంతమంది అనుకుంటారు పని బాట లేదండి వీళ్ళకి. మాకు పని బాట లేక కాదు, దేవుణ్ణి గనపరిస్తే దేవుడు నిన్ను గనపరుస్తాడు. ఈ విషయం నీకు అర్థమైతే దేవుని మందిరానికి మానకుండా ఉండలేవు. ఇంటి దగ్గర ఉండాలి, స్నేహితులతో ఉండాలి అనే మనసు నీకు రాదు. వెళ్ళిపోవాలి, ఆ మందిరంలోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆయన గనపరిస్తే నన్ను గనపరుస్తాడు. అలాంటి శ్రేష్టమైన కృప దేవుడు నీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగో మందిరం ఎందుకో ఒకే ఒక మాట చెప్పాను, దేవుని నామ ఘనత కోసం. మరి ఈ ఆదివారం దేవుని మందిరంలో గడుపు, కుటుంబ సమేతంగా పాల్గొనండి. దైవ దీవెనలు పొందాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభు, ఈ పరిశుద్ధ పుణ్యనామానికి స్తోత్రం. నాయనా ప్రభువా, ఇదిగో యూదా ప్రాంతంలో ఒక మందిరం ఉందని, ఈ మందిరం ఎందుకోసమో, అసలు ఈ భూమి మీద మందిరాలు ఎందుకు నువ్వు స్థాపించమని చెప్పారో మాకు వివరించారు. నీ నామ ఘనత కోసమే ప్రభువా, నిన్ను గనపరిస్తే మమ్మల్ని మీరు గనపరుస్తారు. ఎంతమంది బిడలు వారి కుటుంబ సమేతంగా నిన్ను ఆరాధించడానికి, గనపరచడానికి మందిరానికి వెళుతున్నారు. వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండిపోయారో వాళ్ళతో మీరు మాట్లాడి మందిరం యొక్క ప్రాముఖ్యత వారికి తెలియచేసి, వారికి కూడా ఇలాంటి ఆశీర్వాదం వచ్చేటట్లు మందిరంలో నిన్ను, నీ నామాన్ని ఘనపరిచే కృపనివ్వండి. తద్వారా వారి కుటుంబానికి ఒక గొప్ప ఘనతనిచ్చి ఆశీర్వదించి మహిమ పొందుకో. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.